మా ఇంటి బంగారం సినిమాతోటి ప్రేక్షకుల ముందుకు వస్తున్న మన ఇండస్ట్రీ బంగారం సమంత గారికి 99 టీవీ నుంచి హార్టీ వెల్కమ్ అండి. అండ్ మీ అందరికీ కూడా సినిమా ముందే చెప్తున్నాను సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఫస్ట్ నేను ట్రైలర్ చూసినప్పుడు ఒక ఇంద్ర భాష ఆ రేంజ్లో అట్లా అనిపించింది నాకు. అదర్ దాన్ యాక్షన్ మేము ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దిస్ ఇస్ లైక్ వన్ ఆఫ్ దోస్ ఫుల్ మీల్స్ ఫిల్మ్ ఓకే. ఫ్రమ్ కామెడీ, డ్రామా, ఎమోషన్స్, యాక్షన్. యా తోటి కోడలు గొడవలు, పాటలు, డాన్సులు. ఓకే. నందిని రెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు సమంత గారు యాక్టర్ సమంతగా బాగున్నారా? ప్రొడ్యూసర్ సమంతగా మీకు కంఫర్టబుల్‌గా ఉన్నారా? యాక్టర్ సమంత గారు ఉన్న సినిమాలో ప్రొడ్యూసర్ సమంత గారు ఉండటం చాలా బాగుంది. అంటే మీ ఇద్దరికి ఏమైనా క్రియేటివ్‌గా ఏమైనా ఆర్గ్యుమెంట్స్ కానీ లేకపోతే అట్లా చేయాలి ఇట్లా ఆరింటికి అసలు జుట్లు పట్టుకుని పుట్టేసుకున్నాం. సో యాక్టర్ సమంతకి అండ్ ప్రొడ్యూసర్ సమంతకి రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు? ప్రొడ్యూసర్ సమంత నాకు డబ్బులు ఇస్తే నేను రేటింగ్ ఇస్తా. యాక్టర్ సమంతకి నేను ఆల్రెడీ రేటింగ్ ఇచ్చేస్తా. ఓకే. మీరు ఎంత రేటింగ్ ఇస్తారు యాక్టర్ సమంతకైతే, ప్రొడ్యూసర్ సమంతకైతే? అయ్యో చాలా కష్టం. హిమాన్ గారు ఇస్తారు చెప్పండి. ఐ థింక్ టాప్ ఆఫ్ ద క్లాస్ రెండిట్లో. ఓకే. సో యూజువల్లీ మూవీస్ అన్నిట్లో కూడా ఇది వన్ మ్యాన్ షో కాదు, వన్ ఉమెన్ షో కాదు అని మీరు ఆల్రెడీ చెప్పారు కదా. సో క్రియేటివ్ ఇన్పుట్స్ మీ టీం అందరి నుంచి మీరు తీసుకున్నానని చాలా సార్లు చెప్పారు కదా. ఈ పర్టికులర్ సినిమాకి ఎలాంటి ఇన్పుట్స్ తీసుకున్నారు టీం నుంచి? అంటే మేమందరం ఫ్రమ్ స్క్రీన్ ప్లే డిస్కషన్ దగ్గర నుంచి ఎవ్రీబడి ఒకటే పేజ్ మీద ఉండాలని చెప్పి మా అందరికి ఆ ఇన్ఫర్మేషన్ అందరి దగ్గర ఉంది. అందరు డిస్కస్ చేసాము, అందరం ఒక కోవకు వచ్చాకే సినిమా తీసాము. ఓకే. సో విజన్ ఫర్ ద ఫిల్మ్ అందరిది సేమ్. సమంత గారిది, హిమాంగ్ గారిది, నాది, రాజ్ గారిది, వసంత్ గారిది, అందరిది. ఓకే. సో నందిని రెడ్డి గారితో మీ సెకండ్ మూవీ ఇది అండ్ ఫస్ట్ మూవీ వన్ షీ స్కిప్ట్ ఆఫ్. Yeah. ఓకే సరే వెరీ గుడ్. ఓకే. దాని తర్వాత మా ఇంటి బంగారం. సో ఆ రెండిట్లో చేస్తున్నప్పుడు మేజర్గా మీకు అప్పుడు చాలా ఈజీగా హ్యాపీగా అనిపించిందా? ఇప్పుడు ఎలా? సేమ్ Same. దాంట్లో మార్పులే లేదు. డెఫినెట్లీ ఇవాల్వ్ కొంచెం గ్రోత్ ఉంది ఇద్దరిలో. డెఫినెట్లీ బెటర్ అట్ వాట్ వీ డూ. అంటే ఇప్పుడు ఆ జానర్ కంప్లీట్గా చాలా బబ్లీగా క్యూట్గా ఉండే క్యారెక్టర్, ఇది కంప్లీట్ యాక్షన్ లాగా అనిపిస్తుంది కాబట్టి కంప్లీట్ యాక్షన్ ఏం కాదు. ఏం లేదా? ఇందులో కూడా బబ్లీగా ఉంటారు, ఇందులో క్యూట్ సమంత ఉంటది, ఇందులో కూడా డాన్సింగ్ సమంత ఉంటది. మీ అందరికి ఏమేమి నచ్చినాయి అన్ని ఇట్లా ఇట్లా పెట్టేసాను. అంటే సమంత గారికి ఎక్కువ మెన్ ఆడియన్స్ కంటే ఉమెన్ ఆడియన్స్ చాలా ఎక్కువ. అందరు అమ్మాయిలకి తను ఎక్కువగా నచ్చుతారు. అందరికి అందుకే చీరలు అందరూ అడుగుతున్నారు ఎక్కడ కొన్నారు ఈ చీర, ఏ చీర, ఆ నగేంటి, ఆ చెవులో కమ్మలేంటి. అవును, ఎలా షాపింగ్ చేశారు అదంతా? అసలు అంత పర్టికులర్ అంత మంచి శారీస్ అసలు అవన్నీ చూస్తే చాలా వింటేజ్ కలెక్షన్ లాగా అనిపిస్తున్నాయి. సారీస్ అని వింటేజ్ సారీస్. Yeah. సో మా స్టైలిస్ట్ పల్లవి, షీ సోర్స్డ్ దోస్ సారీస్. కొత్తది ఏం కాదు, ఇట్ వాజ్ ఆల్ వింటేజ్. అందుకే అలా కనిపిస్తోంది. సో ఈ మూవీలో క్రెడిట్స్ చూసినప్పుడు రాజ్ నిర్మూరు గారు చేస్తున్నారు అని తెలిసినప్పుడు మేమందరం ఏమనుకున్నామంటే ఇది సమంత గారి కోసమే మేము రాశారు స్క్రిప్ట్ అనేది అనుకున్నాము. తర్వాత తెలిసింది సాయి పల్లవి గారిని కూడా అనుకున్నారు అని. సో మీకు ఈ సినిమా రావడం మీకు ఎలా అనిపించింది? I think after they made the changes, I and don't think anybody else would have fit అంటే changes చేసిన తర్వాత. ఓకే, సో మీరు చేస్తున్నప్పుడు అంటే మీరే చెయ్యాలి అని మీకు అడిగినప్పుడు మీకు ఎలా అనిపించింది ఫీలింగ్ అని అడిగాను. అదే ఇది ఇప్పుడు టైలర్ మేడ్ ఫర్ మీ. సో హీరోయిన్స్కి ఎక్కువగా అవకాశాలు రాదు. To have a film tailor made for you, for your strengths. So I'm lucky. హిమాంగ్ గారు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా ప్రొడ్యూసరే మా హీరోయిన్ అయితే బడ్జెట్ ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అంటే అట్లా కంట్రోల్ చేయొచ్చు. మీకు ఆన్ టైం అన్ని బడ్జెట్ అంతా ఇచ్చేసారా? మీ డబ్బులు అంతా హీరోయిన్కి కావాల్సినవి అన్ని మీ ప్రొడ్యూసర్స్ నుంచి వచ్చేసిందా? మీ ప్రొడ్యూసర్స్ నేనే కదా ప్రొడ్యూసర్. ఇద్దరు ఉన్నారు మిగతా కదా. ఓకే.
ఏంటి ఏం Whatever, రాలేదు whatever. ఇంకా. ఒక్క రూపాయి రాలేదు ఇంకా. ఏంటి సార్ ఇది ఏంటి అది కదా అడ్వాంటేజ్ యాక్టర్ పేమెంట్స్ క్లియర్ అయిన Actor- తర్వాతనే actor సినిమా producer. రిలీజ్ యాక్టర్ 19th లోపు ప్లీజ్ అకౌంట్ డన్ 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 నేను ఈసారి ఈ సినిమాలో మేము ఇయ్యలేదు ఇంకా తీసుకుందా తీసుకున్నారా అబ్బా, అది కూడా ఒప్పుకున్నారా మీరు? ఇది నా జనరస్ మూడ్. సో ఆల్రెడీ మీకు ఒక యాక్షన్ క్వీన్ అనే పేరు వచ్చేసింది వెబ్ సిరీసెస్ నుంచి. ఇప్పుడు పర్టికులర్గా ఈ సినిమా కోసం మీరు ఏదైనా స్పెషల్గా ట్రైనింగ్స్ ఏమైనా తీసుకున్నారా? లేదు, యాక్చువల్లీ నేను ట్రైనింగ్ చేస్తూనే ఉన్నాను బికాజ్ వరుసగా ఫ్యామిలీ మ్యాన్ నుంచి యాక్షన్ చేస్తూనే ఉన్నాను. సో ఇప్పుడు నాకు అది కొంచెం అలవాటు అయిపోయింది. అంటే ఐ మస్ట్ సే అసలు ఇది శారీ తోటి స్టంట్స్ చేస్తుంటే అసలు ప్రతి ఒక్క ఉమెన్కి చాలా అరే వావ్ భలే చేసిందేంటి అంత ఈజీగా అట్లా అనిపిస్తుంది కదా. చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? పర్టికులర్లీ ద అవుట్ఫిట్ అంటే మీరు ఆ శారీ వేసుకొని ఫైట్స్ అదంతా చేస్తున్నప్పుడు. ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ప్రతిదీ ఒక ఛాలెంజే, బట్ ఆ ఒక ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ఏదైనా చేస్తే ఇమీడియట్లీ నాకు ప్రేజ్ అప్రిసియేషన్ ఆ సారీ వల్లనే వచ్చింది యాక్చువల్లీ. సో ఐ థింక్ దట్ ఇట్ మేక్స్ ఇట్ ఆల్ గుడ్ బికాజ్ ఛాలెంజెస్ అండ్ ఆర్ ఎఫర్ట్ ఇప్పుడు జనాలకి అది నచ్చింది. యా. సో ఒక్కటేసారి అంత బబ్లీగా క్యూట్గా ఉండే సమంత ఒక్కటేసారి యాక్షన్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఆ డెసిషన్ ఎలా తీసుకున్నారు? అంత పెద్ద స్టెప్ మీరు తీసుకున్నాక మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఒక యాక్టర్గా అన్నీ చేయాలి. సో జనాలు ఎక్సెప్ట్ చేశారు నేను యాక్షన్ చేయడం, అండ్ అది ఒక పెద్ద బ్లెస్సింగే. సో ఇది ఒక అన్టాప్ జానర్ కూడా. Yeah. సో ఐ థింక్ దట్ ఇట్స్ అ ప్లేస్ దట్ ఐడ్ లైక్ టు ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్ ఇన్. ఓవరాల్ దిస్ ఫిల్మ్ వాజ్ అ డిమాండింగ్ ఫిల్మ్, Yeah. బట్ ఐ థింక్ నాకు చాలా మంచి సపోర్ట్ సిస్టమ్ ఉండింది. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ టీమ్ నాకు ఫ్యామిలీ లాగా. సో ఎప్పుడైనా నేను టైర్డ్ ఆర్ డౌన్, వెన్ ఐ వాజ్ డౌన్ దే డెఫినెట్లీ లిఫ్టెడ్ మీ అప్. సో Yeah. సో వెన్నెల కిషోర్ గారిది మీది ఇంటర్వ్యూ చూసామా? చాలా బాగుంది. అసలు నేను రిపీటెడ్గా నాకు అంటే అరే ఈ కాన్సెప్ట్ చేయడము చాలా డిఫరెంట్గా ఇంటర్వ్యూ అంతా నచ్చింది. చాలా కామెంట్స్లో చూసాను అసలు వెన్నెల కిషోర్ గారిని ఎందుకు తీసుకోలేదు అని. నేను అడుగుతున్నా మిమ్మల్ని ఎందుకు తీసుకోలేదు వెన్నెల కిషోర్ గారిని? ఎందుకు ఎక్కడ తీసుకోలేదు? సినిమాలో సినిమా మేము అఫోర్డ్ చేయలేమండి. వెన్నెల కిషోర్ గారు చాలా ఎక్స్పెన్సివ్ పర్ డే. ఆయనే చూసుకుంటారు వెన్నెల కిషోర్. చాలా బిజీ సినిమాకి ఎందుకు పెట్టలేదు మన సినిమాలో? సో మీ కుక్కర్ చూస్తుంటే ఏంటి కుక్కర్ కాన్సెప్ట్ అనేది నాకు ఒక్కటి చెప్పండి చాలా సింపుల్గా. కుక్కర్ అంటే ఒక ఇంటిలోని మహిళ గుర్తుకొస్తారు కదా. డ్రమ్ కూడా ఉంటుందా? బ్లూ డ్రమ్ కూడా ఉంటుందా? ఓన్లీ కుక్కర్ ఉంటుందా? కుక్కరే ఉంది. డ్రమ్ కావాలా మీకు? డ్రమ్ వద్దు, కాదు, మామూలుగా. కుక్కర్ ప్రస్తుతానికి కుక్కర్. Okay. 80s సినిమా కదా, Okay. డ్రమ్ములు లేవు అప్పుడు. ఓకే. సో 80s కుక్కర్ తోటి వంట కూడా చేయొచ్చు, అవసరమైతే చేసి కొట్టవచ్చు కూడా అంతే. సో 99 టీవీ తరపు నుంచి అండ్ మా ఆడియన్స్ అందరి తరపు నుంచి అండ్ నా తరపు నుంచి అన్ని సినిమాల కంటే ఈ సినిమా ఇంకా సూపర్ సక్సెస్ఫుల్ అండ్ బ్లాక్ బాస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.